ఏదేను తోటలో అవ్వమ్మ మోసపోవడానికి కారణం ఏమిటి? తీయటి మాటలు. ఈ రోజు కూడా చూడండి, స్త్రీ బలహీనమైన ఘట్టం అని ఎందుకు అన్నారో ఇప్పుడు మీకు ఇంకోసారి చెప్తాను. అయితే స్త్రీ విషయంలో నా అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం, ఆవిడే బలమైన శక్తి. ప్రణాళిక మొత్తం స్త్రీ స్వారూప్యమే అంటాను నేను. వెనుపూస లాంటిది అనమాట పని మొత్తానికి. అలాంటి స్త్రీని బైబుల్ ఎందుకని బలహీనమైన ఘటం అయింది? సింపుల్ చెప్తాను. స్త్రీకి కావాల్సింది ఏమిటంటే కన్సెంట్ చేసేవాళ్ళు కావాలి. తను ఏదైనా పని చేస్తే శభాష్ అనేవాళ్ళు కావాలి. ఒకవేళ కూర చేసినా అది ఎలాగున్నా సరే బాగుంది అనేవాళ్ళు కావాలి. తనకి ఏదైనా ఆలోచన వస్తే ప్రోత్సహించే వాళ్ళు కావాలి. బాధ వస్తే పంచుకునే వాళ్ళు కావాలి. ఏదైనా సరే చెప్తే వినేవాళ్ళు కావాలి. ఏం చెప్పినా ఎస్ ఓకే అవును. ఒకవేళ స్త్రీ బాధపడుతుంది అనుకో, పక్క నుండి కన్నీళ్లు తుడిచే వాళ్ళు కావాలి. బాధని షేర్ చేసుకునే వాళ్ళు కావాలి. సంతోషంగా ఉందనుకో, ఆ సంతోషాన్ని పంచుకునే వాళ్ళు కావాలి. అవసరం ఉందనుకో, తన అవసరత కోసం ఎంతైనా తెగించి కష్టపడే వాళ్ళు కావాలి. ఇంతకు మించి స్త్రీకి ఇంకొక కోరికే లేదు. మనకేమనిపించింది? ఇంతకు మించి ఇంకేముంది సార్ అని అనిపించింది మనకు. ఒక మాట చెప్తాను, ఎప్పుడైతే కన్సెంట్ దొరకదో, ఎప్పుడైతే ఏడుస్తున్నప్పుడు ఓదార్పు దొరకదో, ఎప్పుడైతే ఏదైనా పని చేసినప్పుడు అప్రిషియేట్మెంట్ దొరకదో, ఎప్పుడైతే ఏదైనా కావాలనుకున్నప్పుడు సాధించలేకపోతుందో, ఎప్పుడైతే తను సరదాగా ఉండాలనుకున్నప్పుడు దొరకదో, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అని పంచుకోవాలనుకున్నప్పుడు దొరకదో, అప్పుడు స్త్రీ ఏం చేస్తుందంటే ఒంటరిగా దిగులు పడతా ఉంటది కదా, అది కొంచెం సాగిద్ది. ఆ టైంలో సాతాన్ గడు ఎంటర్ అవుతాడు. ఎవరినో ఒకరిని పంపిస్తాడు. ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు ఎవరైనా కావచ్చు, పరిచయస్తులు కావచ్చు. మెల్లిగా స్టార్ట్ చేస్తాడనమాట వాడు. చాలా రోజులేని మీతో మాట్లాడి, ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలని ఉంది, ఎలా ఉన్నారు, బాగున్నారా, పలకరించే వారు దొరుకుతారు కదా. అప్పుడు స్త్రీకి వెంటనే కొంచెం కోలుకుంటది. అబ్బో ఊరికి మోసపోలా, ఇంకా వాడు ఊరుకోడు కదా, సాతాను చేత ప్రేరేపించబడ్డాడు కదా. గంటకో మెసేజ్, పూర్తిగా కంఫర్ట్ ఇస్తాడనమాట. ఎంత కంఫర్ట్ అంటే, వాడు ఊరికే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడు, మెసేజ్ చేసి ఇబ్బంది పడ్డాడు. ఇటు నుంచి ఈవిడ మెసేజ్ చేసినప్పుడు, ఫోన్ చేసినప్పుడు మాత్రమే పలకరిస్తాడు. అంత కంఫర్ట్. ఇంకా ఇంత కంఫర్ట్ ఉంటే నాకు ఇంకేంటి అని అనుకుంటుంది. ఆరోగ్యం ఎలా ఉంది? ఇంకా తినలేదా? మీ వాయిస్ బాగుంది, మీరు పాడితే బాగుంది, నిజంగా మీకు ఎంత మంచి టాలెంట్ ఉంది, మీ థాట్స్ ఎంత గొప్పగా ఉంటాయి, మీ మనసు బాగుంది, మీరు చాలా కష్టపడ్డారు కదా. ఇలా ప్రేమగా పలకరిస్తూ పొగుడుతా ఉంటే ఫస్ట్ మెల్ట్ అయ్యేది ఎవరండి? ఈ స్వభావాన్ని బైబుల్ ఏమనిందంటే బలహీనమైన ఘటం. తెలియకుండానే అరే ఒక మంచి ఆప్యాయత, మంచి స్నేహం, మంచి కన్సెంట్ దొరుకుతుంది కదా అని చెప్పి ఇదే సంతోషం అనే భ్రమలో అసలు తను ఏమిటో మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయి 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 ఒకసారి హద్దు దాటి వెళ్ళిపోతారు. ఇదే జరిగింది అవ్వ విషయంలో కూడా. వాడు పదే 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 మాట్లాడాడు, తీయగా, మెల్లిగా, చక్కగా. మాయ మాటలు ఇవి, జాగ్రత్త. ఎంతైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళు లేదా నీ భర్త లేదా నీకు కావలసిన వాళ్ళు కొన్నిసార్లు నీకు కన్సెంట్ ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు నువ్వు బాధపడుతున్నప్పుడు నిన్ను ఓదార్చలేకపోవచ్చు, నీ కన్నీళ్ళు తొడవలేకపోవచ్చు. అది కొన్నిసార్లే జరుగుతుంది. కానీ మర్చిపోకు, ఎక్కువ సార్లు నువ్వు బాధపడ్డప్పుడు తోడుగా ఉంది వాళ్ళే. వాళ్ళు ఏదో కొన్ని రోజులు తృణీకరించారనో లేదంటే కొన్ని రోజులు చిరాకు పడ్డారనో నువ్వు ఇంకొక సహవాసాన్ని ఎంపిక చేసుకోవడం తప్పు. నిన్ను పొగడలేదనో, కొన్నిసార్లు నిన్ను ప్రోత్సహించలేదనో, కొన్నిసార్లు నీకు ఆప్యాయత దొరకలేదనో, లేదా కొన్నిసార్లు నేను ఎక్కువ ఇబ్బంది పెట్టారనో ఇంకొక ప్రేమను వెతుక్కోవడం తప్పు. సాతాను నీకు తెలియకుండానే నిన్ను టైంపాస్ లోకి లాక్కెళ్ళిపోతాడు. అసలు నీ ధన్యత నుండి నిన్ను దూరం చేయాలనేది వాడి గురి. ఎందుకంటే నీవు గాని బలవంతురాలివి, బలవంతుడవైతే వాడిని తొక్కుతావని వాడికి బాగా తెలుసు. నీ శక్తిని చులకన చేయడానికే నీకు అవసరం లేనివన్నీ తీసుకొచ్చి ముందు పెడతాడు. వాస్తవానికి నువ్వు సరిగ్గా ఆలోచిస్తే ఇంతే కదా నాకు కావలసింది అని ఇంత లిస్ట్ ఇచ్చావే, ఆ లిస్ట్ లో ఏది తగ్గదు వాస్తవానికి నీకు. కానీ గుర్తుంచుకో, ఇటువైపు ఉన్నోడు నీ వెనక నువ్వు పట్టుకొని చేయనేసి తిప్పే నీ పప్పి కాదు. ఇటువైపు ఉన్నోడు కూడా మనిషే కదా. బయట పనులు ఉంటాయి, 10 మందితో గొడవలు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి, చిరాకులు ఉంటాయి, ఏం అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిని మోస్తూ ఇంతే కదా అనుకున్న నీ లిస్ట్ని అతను అన్నయ్య కావచ్చు, తండ్రే కావచ్చు, మీ తమ్ముడే కావచ్చు, ఈ ప్లేస్ లో ఇటు ఎవరైనా ఉండొచ్చు, మీ భర్తే కావచ్చు. ఓకే, మర్చిపోవద్దు, ఇంతే కదా అనుకున్న మీ లిస్టు కోసం ఎంతో చేసే ప్రయత్నంలోనే
చిరాకు, కోపము, ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారనే ఆవేదన, ఇవన్నీ కూడా అదే. కానీ మర్చిపోవద్దు, మనసు నిండా నువ్వే ఉంటావు అక్కడ. నువ్వు కొంచెం ఓర్చుకొని ఉంటే నీకు తెలిసి వచ్చేది. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ మనస్సు క్రీస్తుతో ఉన్నప్పుడు, క్రీస్తు ఒక్కరోజు మీకు సందేశం ఇవ్వకపోయినా మీకు ఎలా ఉంటుంది? ఆకాశం భూమి తలకిందులు అయిపోతుంది. దావీదు అంటాడు ఆ మాట, ఎందుకు మౌనంగా ఉన్నావయ్యా అని. కనెక్షన్ కట్ అయినప్పుడు మౌనంగా ఉన్నా మాట్లాడినా యూజ్లెస్, మనకేం అర్థం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు అవ్వ ఇంకొక సహవాసంలో బలం పొందింది కాబట్టే ఆదాముతో ఈ విషయాలన్నిటిని చెప్పలేకపోయింది, కాబట్టే మోసపోయింది. దీన్ని ఏమంటారు తెలుసా? కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటారు. ప్రమాదం ఇదంతా కూడా. ఇదే పరిస్థితుల్లో నేటికి సంఘం ఉంది. అందుకే సర్వసత్యం అర్థం కావట్లేదు. నేను చెప్పేవి మీకు అన్ని కోణాల్లో కనెక్ట్ చేసుకోండి. పర్సనల్ గా, స్పిరిచువల్ గా అన్నిటికి కనెక్ట్ చేసుకోండి. ఈ సూత్రం చాలా బాగా వర్తిస్తుంది. కుటుంబం అన్నప్పుడు, లేదా బాంధవ్యం, బంధం, ప్రేమ అన్నప్పుడు కొంత గాయం ఉంటుంది, కొంత మౌనం కూడా ఉంటుంది. వాటన్నిటిని ఓర్చుకున్నప్పుడు ఇంకో కొత్త ప్రేమ పుడుతుంది. ఒక కొత్త ఆప్యాయత ప్రారంభం అవుతుంది. అరే రే, ఈ 1 month నేను సరిగ్గా పట్టించుకోలేదే, నేను బాధ పెట్టేసాను, రకరకాలుగా మాట్లాడేసి, నేను అనవసరంగా నా స్ట్రెస్ మొత్తాన్ని నీ మీద చూపించాను, తప్పైపోయింది అని చెప్పి ఆ 1 month మిస్ అయిపోయిన ప్రేమ నీకు ఇంకో సంవత్సరం పాటు దొరుకుతుంది. గ్యాప్ వస్తుంది అంతే, కట్ అవ్వదు. కానీ నువ్వు కట్ చేసుకునేటట్లు మారుతావు. ఇది స్త్రీకున్న బలహీనత. ఎప్పుడు ఇంకొకరు పొగడాలి, మాట్లాడాలి, పలకరించాలి. అందుకే ముసలమ్మ ముచ్చట్లు పెట్టొక్కు అని చెప్పి ఎవరికి గద్దించేది డైరెక్ట్ గా? ముసలోడు ముచ్చట్లు అని ఎందుకు అనలేదు చెప్పండి నాకు. దాట్స్ ఇట్. అది కేవలం స్వభావానికి ఉన్న లక్షణం మాత్రం. మీకు విషయం చెప్పిన, పురుషుడు అవసరమైతే ఎవరితో మాట్లాడుకోకుండా ఎన్ని యుగాలైనా ఉంటాడు. స్త్రీ ఉండలేదు, నెవర్. కొద్దిసేపే ఉండగలదు అలిగినప్పుడు. నాకు మాట్లాడకండి. ఎందుకో తెలుసా? ఎవరెన్నన్నా క్షమించే గుణం మీకే ఫస్ట్ వస్తుంది. మీరు ఉండలేరు, మౌనంగా ఉండలేరు. ఎన్నన్నా సరే మీ మనసంతా కూడా క్షమించి మరలా ఎప్పటిలాగా కలిసిపోదాం, బాగుందామని అనుకుంటారు మీరు. కానీ గుర్తుంచుకోండి, కొమ్మ విరిగిన తర్వాత, అసలైన చెట్టు దగ్గర నుంచి కొమ్మ విరుచుకొని నకిలీ చెట్టుకు అంటు కట్టబడితే సారం రాదు, రోగం వస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఎండిపోతుంది, ఫలం రాదు. క్రీస్తుకు వేరై మనం ఎలా ఫలించగలం? ఎందుకు ఈ ప్రస్తావన మీ ముందుకు వస్తుందంటే, నిన్ను దేవుడు హెచ్చించే కాలానికి ముందు సాతాను నీ మీద చేస్తున్న దాడది. కావాలని నిన్ను సాతాను డైవర్ట్ చేశాడు, నీ టైం వేస్ట్ చేస్తున్నాడు. నీ మైండ్ ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి సాతాను నిన్ను ఇంకా శోధిస్తూనే ఉన్నాడు. అవ్వ ఆ రోజు చేసిన పెద్ద మిస్టేక్ ఏమిటంటే, వాడి మాయ మాటలో పడిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.